మిక్కిలి సాత్వికుడిగాను దేవుడు మారుస్తాడండి. ఆయన దగ్గర నేర్చుకునేవారు ఎందుకంటే యాకోబు చూడండి, ఆ సమయంలో దేవుని యొక్క నేర్చుకుని లాభాన్ని దగ్గర పెడితే దేవుడు అక్కడికి వెళ్ళి అక్కడ లాభాన్ని దగ్గర నేర్చుకున్నందువల్ల యాకోబుగా ఉన్నవాడు ఇశ్రాయేలుగా మారాడు. ఆ విధంగానే రాజు కుటుంబంలో ఉండి జీవిస్తున్నట్టు మోసే ఎక్కడికి ఒక యాజకుడి దగ్గర నేర్చుకోవటం వల్ల మిక్కిలి సాత్వికుడిగాను దేవుని మందను మోసి ఆయన నడిపించే జనాంగంగా పెద్ద జనంగా నడిపించే నాయకుడిగా ఆ విధంగా నడుచుకున్నాడు. అందుకే మోసే లాంటి నాయకుడు మళ్ళీ పుట్టబోడని వాక్యంలోనే ఉందండి. అంత గొప్ప నాయకుడిగా ఆయన మారాడు. అలా మారటానికి కారణం ఎవరి దగ్గర నేర్చుకున్నారు వారు అన్నాడు. యాకోబు 20 సంవత్సరాలు నేర్చుకున్నాడు. అదే